Dear students, welcome to IACE. Good news for all banking aspirants. IBPS నుంచి ఒక భారీ నోటిఫికేషన్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో IBPS PO నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆ PO నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ బ్యాంకింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం రిలీజ్ అయింది. PO వేకెన్సీస్ ఆల్మోస్ట్ 6,000+ వేకెన్సీస్. ఇంకా ఈ వేకెన్సీస్ 10,000 వరకు కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఈ నోటిఫికేషన్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. ఒకసారి మీరు చూస్తే ఈ IBPS POలో మనకు మీ అందరికీ కూడా తెలుసు, మొత్తం కూడా 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ IBPS కండక్ట్ చేయబోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ కింద మీరు చూసినట్లయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు 2 ఆగస్ట్ అంటే టుమారో నుండి మనకు 22 ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే టుమారో నుండి 22 ఆగస్ట్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. వీలైనంత త్వరగా మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇచ్చేటువంటి మీ క్రెడెన్షియల్స్, మీ నేము, మీ సర్నేము, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏవైతే ఉంటాయో అవే క్రెడెన్షియల్స్ ఇస్తూ మీరు ఫిల్అప్ చేయండి. ఫోటోగ్రాఫ్ కావచ్చు, ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ పెట్టేటప్పుడు కర్సివ్ సిగ్నేచర్ జోలు వెళ్ళొద్దు. మీ నేమ్నే స్మాల్ లెటర్స్తో మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబరు పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరు ఇచ్చేటువంటి ఈమెయిల్ ఐడి పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈ విధంగా మీరు అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేసినట్లయితే మొత్తం కూడా అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆ ప్రింట్ ప్రివ్యూని డౌన్లోడ్ చేసుకుని ఒకటి హార్డ్ కాపీ, ఒకటి సాఫ్ట్ కాపీ మీ మెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. వీలైనంత త్వరగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయండి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్ కింద మీరు చూసినట్లయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అక్టోబర్ మంత్లో, అంటే టెంటేటివ్లో కూడా అక్టోబర్ మంత్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. మెయిన్స్ ఎగ్జామ్ మనకు నవంబర్ 2022, అంటే నవంబర్ మంత్లో మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు జనవరి-ఫెబ్ మంత్లో మనకు 2023 జనవరి-ఫెబ్ మంత్లో మనకు కండక్ట్ చేయబోతున్నారు. ఫైనల్ అలాట్మెంట్ అనేది మనకు 2023 ఏప్రిల్ 2023లో ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ మనకి యాజ్ ఆన్ 1/8/2022కి మ్యాక్సిమం 30 years క్రాస్ అవ్వకూడదు. అంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years క్రాస్ అవ్వకూడదు. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి, OBC స్టూడెంట్స్కి +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST స్టూడెంట్స్కి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్కి +10 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి +5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మనకు ఏ డేట్తో మీరు కంపేర్ చేసుకోవాలి అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలోని మీ డేట్ ఆఫ్ బర్త్తో ఇక్కడ August 1, 2022 ఈ డేట్తో మీరు కంపేర్ చేసుకుంటే మినిమం 20 years క్రాస్ అవ్వాలి, 30 క్రాస్ అవ్వకూడదు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి. SC/STలకి అయితే +5 అంటే 35 వరకు ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అదే OBC కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 33 వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకు POకి డిగ్రీ పాస్ అవ్వాలి. ఎనీ డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ BSc, BJC, BCom, B.Pharmcy చేసి ఉండొచ్చు, లేదా టెక్నికల్ డిగ్రీ B.Tech, M.Tech అలాంటివి చేసి ఉండొచ్చు, లేదా ఓపెన్ యూనివర్సిటీస్లో డిగ్రీ చేసినా సరే యు ఆర్ ఎలిజిబుల్. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎప్పటిలోపు అంటే 22 ఆగస్ట్ 2022. మనకు ఆగస్టు 2022 లోపు మీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. అంటే మీకు సర్టిఫికేట్ రావాల్సిన అవసరం లేదు. ఫైనల్ రిజల్ట్స్ వస్తే సరిపోతుంది. ఆ ఫైనల్ రిజల్ట్స్ వస్తేనే మీరు అప్లై చేయగలరు. ఎందుకంటే మనకు 22 ఎందుకు ఇచ్చారంటే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా 22 వరకు మనకు ఉంది. అంటే మీరు అప్లై చేసే టయానికి మీకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కింద బిలో 8 lakhs ఉంటాయి, అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో ఆ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి EWS అప్లై చేసుకోవచ్చు. EWS వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. వాళ్ళకి EWS కింద అప్లై చేసినట్లయితే 10% రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఎవరికైతే ఉంటుందో అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి మార్పు లేదు. అంటే లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ ప్యాటర్న్లోనే ఇయర్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 questions 35 marks,
రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. అంటే ఇక్కడ ఐబీపీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సెక్షనల్ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఈచ్ సెక్షన్కి 20 minutes అనే సెక్షనల్ టైమింగ్గా ఉంటుంది. ఓవరాల్గా మనం ఎగ్జామ్ కింద చూసినట్లయితే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 minutes టైం ఉంటుంది. సెక్షన్ వైజ్ 20 minutes సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ సెలక్షన్లో సో వాళ్ళు కన్సిడర్ చేయరు. ఓన్లీ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైడ్ నేచర్ మాత్రమే. కాకపోతే ఇది ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. సెక్షనల్ కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి, ఓవరాల్ కట్ ఆఫ్ కూడా క్లియర్ అవ్వాలి. సో ఈ ప్రిలిమ్స్ మార్క్స్ అనేది మెయిన్స్కి ఒక ఎంట్రీ టికెట్ లాంటిది మాత్రమే. సో మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఎటువంటి మార్పు లేదు. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే కండక్ట్ చేశారో ఈ ఇయర్ కూడా అలానే కండక్ట్ చేశారు. సో కండక్ట్ చేయబోతున్నారు. రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్. సో మనకు 45 క్వశ్చన్స్ వస్తే 60 మార్క్స్. జనరల్ అంటే బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ సంబంధించినటువంటి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద మీకు 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ కూడా మీకు సెక్షనల్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, ఓవరాల్ టైమింగ్ కూడా ఉంటుంది. ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. 25 మార్క్స్కు మీకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. ఓవరాల్గా మీరు ఎగ్జామ్ కింద చూసినట్లయితే ఆబ్జెక్టివ్ 3 hours ఉంటుంది. అదేవిధంగా సో ఈ డిస్క్రిప్టివ్ 30 minutes ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు 3.5 hours మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. మెయిన్స్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే మెయిన్స్ మార్క్స్ కూడా ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేస్తారు కాబట్టి ఈ మెయిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ అయిపోయిన తర్వాత అంటే మీ మెయిన్స్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా సో ఫైనల్గా ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే సో మీకు ఫైనల్ సెలక్షన్ అనేది సో 80:20 రేషియోలో తీసుకుంటారు. 80:20 రేషియోలో తీసుకుంటారు. అంటే మీ మెయిన్స్లో వచ్చినటువంటి మార్క్స్ నుంచి 80% తీసుకుంటారు. మీ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ నుంచి 20% తీసుకుంటారు. అంటే ఓవరాల్గా 100%కి అగ్రిగేట్ చేస్తూ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్లో మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వేకెన్సీస్ కింద మీరు చూసినట్లయితే టోటల్ మనకు ఐబీపీఎస్ కింద 11 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేవి 11 ఉంటాయి. ఆ 11లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు నాట్ రిపోర్టెడ్, అంటే వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయలేదు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు 218, అంటే టోటల్గా మీరు చూస్తే 535 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. కెనరా బ్యాంక్లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2500 వేకెన్సీస్ ఉన్నాయి. సో కెనరా బ్యాంక్లో. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఇండియన్ బ్యాంక్ రిపోర్ట్ చేయలేదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిపోర్ట్ చేయలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 500 వేకెన్సీస్ ఉన్నాయి. పంజాబ్ సింధు బ్యాంక్లో 253 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా యూకే బ్యాంకులో 550 వేకెన్సీస్ ఉన్నాయి. అనదర్ హ్యూజ్ వేకెన్సీస్ ఉన్నటువంటి బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనందరికి కూడా ఫెమిలియర్గా తెలుసు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయినటువంటి బ్యాంక్ ఇది. సో 2094 వేకెన్సీస్. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈసారి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే అవుట్ ఆఫ్ 11 బ్యాంక్స్లో 5 బ్యాంక్స్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. చూడండి, 11 బ్యాంక్స్లో 5 బ్యాంక్స్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. అంటే 6 బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తేనే 6432 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇంకొక 5 బ్యాంక్స్ రిపోర్ట్ చేస్తే వరస్ట్ కేసులో కూడా ఇంకో 4000 పెరుగుతాయి. అంటే మనం ఈ యొక్క వేకెన్సీస్ని 10,000+, సో మనకు అదృష్టం బాగుంటే 11,000 12,000 వరకు కూడా వెళ్ళే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒకసారి మీరు చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఐబీపీఎస్ పిఓ కింద ఇన్ని పిఓ వేకెన్సీస్ ఎప్పుడు కూడా రిక్రూట్ చేయలేదు. ఈసారి ఇది ఒక భారీ నోటిఫికేషన్ అనుకోవాలి. ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత త్వరగా అప్లై చేయండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అక్టోబర్ మంత్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. నవంబర్ మంత్లో మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి అక్టోబర్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. సో మనకు 2.5 months నుంచి 3 months మనకు ప్రిలిమ్స్కి టైం ఉంటుంది. దాని తర్వాత మెయిన్స్కి ఒక 1 month ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు సీరియస్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీరు చాలా ఈజీగా ఈ జాబ్ని మీరు సో గెయిన్ చేయగలుగుతారు. అదేవిధంగా ఒకసారి శాలరీస్ విషయం మీరు చూసినట్లయితే శాలరీ అనేది మనకు మినిమం కూడా 45,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. సో 45,000 మినిమం. నేను ఫస్ట్ మంత్ శాలరీ గురించి మాట్లాడుతున్నాను. 45,000 నుంచి 60,000 వరకు మనము ఫస్ట్ మంత్ శాలరీని మనము సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు 45,000 to 60,000 అన్నాను కాబట్టి సిటీ టు సిటీ అనేది సో మీకు శాలరీ వేరీ ఉంటుంది. అదేవిధంగా సిటీ టు సిటీతో పాటు బ్యాంక్ టు బ్యాంక్ కూడా శాలరీ వేరీ ఉంటుంది. అందుకని మినిమం 45,000 శాలరీ అనేది మీకు సో ఈ ఐబీపీఎస్ పిఓ కింద మీరు జాయిన్ అయితే ఫస్ట్ మంత్ శాలరీగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం 60,000 వరకు కూడా ఫస్ట్ మంత్ శాలరీ అనేది తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ అవకాశాన్ని, ఎందుకంటే బ్యాంక్ పిఓ అంటే ప్రొఫెషనరీ ఆఫీసర్, అంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బీ ఈక్వలెంట్ టు అసిస్టెంట్ మేనేజర్.
అంటే 2 ఇయర్స్ ప్యాన్లోనే మేనేజర్ అయిపోతారు. మేనేజర్ బికమ్ సీనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్ బికమ్ చీఫ్ మేనేజర్, చీఫ్ మేనేజర్ బికమ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బికమ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ బికమ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ బికమ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్. అంటే ఎవరైనా సరే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అవ్వాలి అంటే వాళ్ళ జర్నీని పిఓ నుంచి స్టార్ట్ చేయాలి, అసిస్టెంట్ మేనేజర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ అవకాశాన్ని, హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ప్రతి స్టూడెంట్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది పిఓ నోటిఫికేషన్ కాబట్టి స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉండదు, ఆల్ ఇండియా వైడ్ నోటిఫికేషన్ ఇది. ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, వీలైనంత త్వరగా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.